హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనము డ్యూనెక్స్ డ్రైవ్ యూనిట్స్‌లో వచ్చిన న్యూ అప్‌డేట్ గురించి సింపుల్‌గా అర్థం చేసుకుందాము. ఓల్డ్ వెర్షన్‌లో డ్రైవ్ యూనిట్ ఇన్‌కమ్ అనేది ప్రతి మంత్ వచ్చే ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే మనకి కాలిక్యులేట్ అయ్యేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బేస్ ఎక్స్‌లో గాని, స్మార్ట్ ఎక్స్‌లో గాని, ప్రో ఎక్స్‌లో గాని ఫ్రెష్ కౌంట్ అంటే బేస్ ఎక్స్‌లో అయితే ఒక 18 ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అయ్యి మనం ఒక డైరెక్ట్ చేసినట్లయితే బేస్ ఎక్స్‌లో మనము ఎలిజిబుల్ అయ్యేవాళ్ళము. అదే ఒక ఫ్రెష్ 36 కౌంట్‌తో వన్ డైరెక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసినట్లయితే మనము స్మార్ట్ ఎక్స్‌లోకి, అలాగే టోటల్‌గా మన ఎంటైర్ టీమ్ డౌన్ లైన్స్ ఒక 63 ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అయ్యి మనం ఒక డైరెక్ట్ ఆహ్, ఆహ్, పర్సన్‌ని గనక ఇంట్రొడ్యూస్ చేసినట్లయితే మనము ప్రో ఎక్స్ కేటగిరీలోకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళం. అండ్ 9999 ఎక్స్‌యూకి మనం ఎలిజిబుల్ అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడేంటి అంటే ఇక్కడ మీరు ఇప్పుడు చూసుకుంటే న్యూ వెర్షన్‌లో సిస్టమ్ మరింత పవర్‌ఫుల్‌గా మార్చి తీసుకురావడం జరిగింది. ఏంటంటే అది గ్లోబల్ ప్రోటోకాల్ వాల్యూమ్‌లో నుంచి 4% షేర్ క్వాలిఫైడ్ యూజర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేయబడుతుందన్నమాట. అంటే మీ టైర్ పెరిగిన కొద్దీ గ్లోబల్ షేర్ పార్టిసిపేషన్ కూడా పెరుగుతుంది. అంటే లైక్ టైర్ 1 టైర్ 2 టైర్ 3 అనేది ఆహ్, డిపెండ్ అయ్యి మనకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ మీరు చూస్తే గనక 3 టైర్స్ ఉన్నాయి మనకి. బేస్ ఎక్స్, స్మార్ట్ ఎక్స్, ప్రో ఎక్స్. ఇప్పుడు ఈ అప్‌డేట్‌లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెష్ యూజర్స్ మాత్రమే కాకుండా హయ్యర్ ప్రోటోకాల్స్‌కి అప్‌గ్రేడ్ అయ్యే యూజర్స్ కూడా కన్సిడర్ చేయబడతారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ఎక్స్‌లో మీ ఎంటైర్ డౌన్ లైన్‌లో ఒక 15 మెంబర్స్ న్యూ రిజిస్ట్రేషన్స్‌తో వచ్చారు. అండ్ ఇంకా రిమైనింగ్ 3 రిజిస్ట్రేషన్స్ గనక మీ డౌన్ లైన్‌లో ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నెక్స్ట్ ప్రోటోకాల్‌కి గనక అప్‌గ్రేడ్ చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా కౌంట్ అయ్యి మీరు బేసిక్స్ టైర్‌కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో, ఈ విధంగా అంటే నెట్వర్క్‌లో ఫ్రెష్ జాయినింగ్స్ జరిగినా లేదా ఎగ్జిస్టింగ్ యూజర్స్ హయ్యర్ ప్రోటోకాల్‌కి అప్‌గ్రేడ్ అయినా 2 గ్రోత్‌లో కౌంట్ అవుతాయన్నమాట. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి రీబర్త్స్‌కి మాత్రం డ్రైవ్ యూనిట్ కాలిక్యులేషన్స్‌లో కన్సిడర్ చెయ్యరనమాట. అలాగే క్వాలిఫికేషన్ కోసము మనకి రిక్వైర్డ్ గ్రిడ్ పార్టిసిపెంట్స్‌లో ఒక్క లెగ్ నుండి మాక్సిమం 50% మాత్రమే అలౌ చేస్తారు. సో, ఇది ఇలా చేయడం ద్వారా ఏమైందంటే టీమ్ గ్రోత్ అనేది బ్యాలెన్స్ అవుతుందనమాట. ఇంక సింపుల్‌గా చెప్పాలి అంటే ఓల్డ్ వెర్షన్‌లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ మాత్రమే కౌంట్ అయ్యేయి. న్యూ వెర్షన్‌లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్‌తో పాటు ప్రోటోకాల్ అప్‌గ్రేడ్స్ కూడా కౌంట్ అవుతున్నాయి. అండ్ రీబర్త్స్ మాత్రం కౌంట్ అవ్వవు. కాబట్టి ఇప్పుడు డ్రైవ్ యూనిట్స్ క్వాలిఫై అవ్వడం, అలాగే వాటిని మెయింటైన్ చేయడం ఇంకా బెటర్ ఆపర్చునిటీగా మనకు మారిందనమాట. సో, ఈ విధంగా మనకేంటంటే ఫ్రెష్ గ్రోత్ ప్లస్ ప్రోటోకాల్ అప్‌గ్రేడ్స్ ద్వారా మనకి మోర్ ఆపర్చునిటీ అనేది డ్యూయెనిక్స్ డ్రైవ్ యూనిట్స్ ద్వారా మనము తీసుకునే ఛాన్స్ ఉందనమాట. సో, ఈ విధంగా డ్యూయెనిక్స్ డ్రైవ్ యూనిట్స్ అనేది వర్క్ అవుతుంది. థాంక్ యూ సో మచ్.